యేసు శరీరం అయిపోతుందట. ద్రాక్షరసపు పాత్ర ఒక ఆయన ప్రార్థన చేస్తేనంట అది యేసు రక్తంగా మారిపోతుందంట. ఎవరు చెప్పారు ఈ ఫిలాసఫీ, ఈ సిద్ధాంతం? అది రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతం. అది రోమన్ క్యాథలిక్. ఎప్పుడు? క్రీస్తు శకం 600 కాలం నుండి మనుషుల మనుగడలోకి వచ్చిన సిద్ధాంతం అది. రొట్టె ద్రాక్షరసము ద్రాక్షరసమే. ఆ రొట్టె యేసు ప్రభు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసేది, గుర్తుది. ద్రాక్షరసము యేసు ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసే గుర్తులు అవి. గుర్తు నువ్వు ప్రార్థన చేస్తే అది రొట్టెగా శరీరంగా మారదు. మరి రొట్టె వచ్చినప్పుడు ఏమని వివేచించాలంట? ప్రభు శరీరం అని వివేచించాలా. ఏమని వివేచించాలా? ప్రభు శరీరం. ఎవరు ప్రభు శరీరం? మనం ప్రభు శరీరం. రొట్టెలో పాలు పంపులు పొందుతున్న మనము ప్రభువు శరీరమై ఉన్నాం. మనం ప్రభు యొక్క శరీరానికి అవయవాళ్ళము. ఒకే రొట్టెలో పాల్పుచ్చుకొనిచున్నాం కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇది వివేచించాలి. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ మాట రాయబడింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనేది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. సమాచారం.